పేరు ఏవి రాజగోపాల్. ఈ సెన్సస్ 2027 కి నేను ఫీల్డ్ ట్రైనర్ గా వ్యవహరించబోతున్నాను. ఇవాళ మీకు ముఖ్యంగా ఈ సెన్సస్ యొక్క లోగో ఇంపార్టెన్స్ దాని గురించి వివరించబోతున్నాను. ఇందులో చూడండి, మీకు ఈ లోగోలో స్పష్టంగా ఉన్నాయి. ఫస్ట్ లో హిందీలో రాయబడి ఉన్నది, దీన్నే భారత్ కి జన్గణ్. దీన్నే ఇంగ్లీష్లో ఇవ్వడం జరిగింది, సెన్సస్ ఆఫ్ ఇండియా అనే పేరుతో ఇవ్వడం జరిగింది. ఇంకా ఇక్కడ 2027 అనేది చూసినట్లయితే ఇది అప్కమింగ్ సెన్సస్ ప్రోగ్రామ్. 2027 ఫిబ్రవరిలో మన పాపులేషన్ పూర్తి స్థాయిలో సెన్సస్ చేస్తాం కాబట్టి 2027 పేరుతో దీన్ని రాయబడి ఉన్నది. ఇంకా ఇక్కడ ఈ మారు ఒక నినాదంతో వర్క్ చేస్తున్నాం, అదే హ్యాష్ ట్యాగ్ గా చేస్తున్నాం. దాన్ని ఏం చెప్పామంటే ఇక్కడ జన్ గన్ సే జన్ కళ్యాణ్ అనే ఒక మంచి నినాదంతో ఈ యొక్క ప్రోగ్రామ్ రూపొందించడం జరిగింది. అంటే వెల్ఫేర్ టు ద పీపుల్ త్రూ సెన్సస్ అని దీని అర్థం అనమాట. ఈ రకంగా మనం వీటి గురించి వచ్చేటచ్చు. ఇంకా దీంట్లో ఉండేటువంటి లోగోస్ యొక్క ఇంపార్టెన్స్ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఫస్ట్ ఇక్కడ సూర్యుడు అని చెప్పొచ్చు, సన్ అని చెప్పొచ్చు, లేదా ఒక స్టార్ అని చెప్పొచ్చు. ఇది ఒక డెవలప్మెంట్కి సూచిగా వ్యవహరించబోతోంది. డెవలప్మెంట్ ఇప్పుడు ఉన్నది ఏంటి, ఇంకా దాన్ని ఏ లక్ష్యంతో మనం చేస్తామన్న దానికి ఇది చెప్పచ్చు. ఇంకా సింబాలికల్గా ఇక్కడ చూసినట్లయితే హౌస్ హోల్డింగ్ అని ఉంది. ఈ హౌసెస్ ఏంటంటే మనం డేటా ప్రైమరీగా ఒక హౌస్ హోల్డ్ లిస్ట్ చేసుకుని హౌసెస్ బేస్ చేసుకుని ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తాం కాబట్టి దీన్ని సింబాలికల్గా హౌసెస్ని చూపించడం జరిగింది. ఇక్కడ పీపుల్ ఉన్నారు. ఇది ముఖ్యంగా ఏంటంటే పీపుల్ యొక్క పార్టిసిపేషన్తో ఈ యొక్క ప్రోగ్రామ్ని జరగబోతోంది. అలాగే ఇక్కడ 3 రంగులతో ఉన్న జనాలు ఉన్నారు. ఇక్కడ 3 రంగులు అనేది ట్రై కలర్ ఇస్ ఎ సింబల్ ఆఫ్ ఇండియన్ ఫ్లాగ్. దాని శుభసూచకంగా దాని యొక్క ప్రామాణికంగా తెలియజేసే విధంగా దీన్ని ఈ పీపుల్ని ఈ కలర్లో చూపించడం జరిగింది. ఓవరాల్గా కూడా ఈ పీపుల్ సంగతికి వచ్చేసరికి మనం డైవర్సిటీ అండ్ పీపుల్ పార్టిసిపేషన్ అని ఏకవాక్యంలో చెప్పడానికే ఈ రకంగా లోగోని తయారు చేయడం జరిగింది. థ్యాంక్ యూ.